వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077220. వాడుకొని పెళ్లి చేసుకొని 3 రోజులు వాడుకొని వదిలేసి పిల్లకి ఎడిపోవాలని ఏ తెలక వాళ్ళు అన్న మాటలకు తట్టుకోలేక అమ్మాయి ఊరి పెట్టుకొని చనిపోయింది. మా కాడికి రాలేక అటు వాడు దేశపోయినోడి దగ్గర లేక ఏం చేయాలో ఎడిపోవాలో కంప్లైంట్ పెట్టిరా అమ్మ అన్నా కానీ ఆ కంప్లైంట్ పెట్టడానికి కూడా ఎక్కడ అనేది కూడా ఏరియా తెలియదు. ఆ పిల్లకాడ సెల్లు లేకుండా సెల్లు గుంజుకొని సిమ్ము తీసేసి వాళ్ళకి ఫోన్ చేసుకొని వాడు మాట్లాడుకోరు. వాళ్ళ అన్న వాళ్ళు అంతా వాడిని క్రాక్ చేసి వాడిని రప్పించుకోరు. పిల్లని అక్కడ వదిలేసి వచ్చాడు. చేసపోయినాడు మరి ఇద్దరు పోయిన వాళ్ళు ఇద్దరు కలిసి వచ్చి నా బిడ్డ నాకు ఒక్క చెప్పిన పోయేది. నా బిడ్డను ఆడ వదిలేసేసరికి పిల్ల ఏం చేయాలో ఎడిపోవాలో తెలియక ఆత్మహత్య చేసుకుంది. ఇటు నా కాడికి రాలేకపోయింది, అటు వాడు లేకపోయింది. నమ్మినోడు నమ్మితే తీసపోయినోడు మోసం చేసేది. తల్లిదండ్రులు మోసం చేసి నేను వాళ్ళకి చెప్పకుండా వచ్చినా నేను ఎడిపోవాలో నాకు మళ్ళీ నా మొగాడు చూపించాలో అని పిల్ల చెప్పుకోలేక ఊరి పెట్టుకొని రాఖీ పండుగ అవతల పండక్కి పోతాను పిల్ల చెప్పుకుంది. పండక్కి పోతానని చెప్పాను అట్లా కానికి తీసుకొని పోయింది. తీసుకుపోయిందో ఏం చేసిందో కుర్రదు. ఫోన్ పిల్లకానికి తీసుకొని సిమ్ తీసేసి ఫోన్ వాడు పిల్లకి ఫోన్ ఇవ్వలేదు. పిల్లని బయటకు వెళ్ళనియట్లేదు. ఇలా మా అమ్మలకి చెప్పుదా అన్న నిమ్మలకి చెప్పుదా అన్న వద్దు నీ ఆనపట్టిదే నేను చెప్పుకోతా నీ ఊరికి ఏం చెప్పొద్దు మనం పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్నాక తర్వాత మా వాళ్ళకి చెప్తలే అని అంటే నీ భార్య ఉంది, నీ భార్య క్రీడాకులు నీ అమ్మలో చెప్పు తర్వాత మనం పెళ్లి చేసుకుందాం అని పెళ్ళి అంటే అట్లా అయితే నేను చచ్చిపోతానంటే పిల్ల భయపడి వాడు చెప్పిన మాట ఇది తీసుకుపోయి వైజాగ్లో పెట్టింది షాప్. ఆ నైట్ లాడ్జీలో ఉంచిన్నట్టు. లాడ్జీలో ఉంచి తెల్లారి ఓ రూమ్ తీసుకొని 2 రోజులు దానికి మాయమాటలు చెప్పి తాళి కట్టింది. తాళి కట్టి 2 రోజులు 3 రోజులు వాడుకొని మా అమ్మ కళ్ళు వస్తుంది, మా అమ్మ కాలేజ్ ఉంది, యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి పిల్లకేదో చెప్పి వదిలేసి వాడు వెళ్ళొచ్చినాక పిల్లవాడి కడిసెల్లు తీసుకొని 3 రోజుల తర్వాత నాకు ఫోన్ చేసి ఏడుతుంది. నేను ఎత్తలేను, మా ఆమె ఎత్తింది. ఎత్తినాక వాళ్ళ అమ్మతో ఏం మాట్లాడింది ఏం చెప్పిందో నేను వాళ్ళమ్మ పనికి వెళ్ళింది. పనికి వెళ్ళాక మళ్ళీ నేను వాళ్ళమ్మ బాగా ఫోన్ చేస్తే మళ్ళీ నేను ఎత్తాక ఏడుతుంటే అమ్మ 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 అంటే ఏడుతాను. అమ్మా ఏం జరిగిందమ్మా అంటే నేను మోసపోయింది డాడీ అన్నాడు. ఏందమ్మా మోసపోతే ఏం జరిగిందా అంటే వాడు నన్నుచ్చి వైజాగ్ తీసుకొచ్చింది. ఏడున్నారంటే వైజాగ్లో ఉన్నా అంటే నన్ను నమ్మించి వైజాగ్ తీసుకొచ్చింది. వైజాగ్ నువ్వెందుకు పోయినావమ్మా, నీకేం తెలుసు అసలు అది ఎక్కడ ఉంది అంత దూరంలో పోయినావమ్మా అంటే మనం పెళ్లి చేసుకున్నారా అని తీసుకొచ్చి నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. మరి వాడికి పెళ్ళైంది నువ్వు ఎట్లా నమ్మినవరా అంటే నువ్వు ఎవరికని చెప్తే నేను చచ్చిపోతాను, నా ఫోన్ తీసుకున్నాడు, ఎవరికి చెప్పనేలేదు, నన్ను బయటకు వెళ్ళలేదు, ఎవరికని చెప్తే నేను చచ్చిపోతాను దేవుడికి ప్రార్థన చేస్తాను. దాని మీద చేసేసరికి నేను సరిగా నేను ఏం చేయాలనో నాకేం అర్థం కాలేదు. డాడీ నేను మోసపోయినా అంటే సరే అమ్మా వాడు మోసం చేసిండు వదిలేసిండు, వాడు అమ్మాయి కోసం వాడు పోయింది. మేము అమ్మ నాన్న ఉన్నాం కదా, నువ్వురా తల్లి అక్కడ ఒక పిటిషన్ రాసిచ్చి వాడు ఇక్కడ తీసుకొచ్చి వదిలేసిపోయిండు అని స్టేషన్లో ఒక పిటిషన్ రాసిచ్చిరా అమ్మని. నాకు తెలియదు కదా డాడీ ఇక్కడ ఏడో ఏందో నాకు తెలియదు అని పక్కన వాళ్ళు ఉంటారు కదా అమ్మ ఎవరినన్నా అడిగి రాసిచ్చిరా అమ్మ అని. సరే డాడీ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. మళ్ళీ తర్వాత ఫోన్ చేసి డాడీ నా భయం అవుతుంది, నేను ఎట్లా డాడీ తమ్ముడు నన్ను పంపి డాడీ అంటే తమ్ముడు చిన్నపిల్లడు అమ్మ వాడు ఏం తెలుసు
మరి నేను వద్దా అంటే నాకు కిడ్నీలో ప్రాబ్లం ఉంది, నాకు కూర్చోలేకపోతాను, ఆరోగ్యం బాగలేదు, అది విషయం నీకు తెలుసు. నువ్వు వద్దులే డాడీ, తమ్ముడు నన్ను ఎత్తిపోవాలంటే తమ్ముడు కాలేజీ ఉందమ్మా, సెకండ్ ఇయర్ చదువుతుంది, సారు పంపేయనని, వాడు చదువు ఆగమవుతుంది. సార్ ఫోన్ చేస్తే తమ్ముడు వెళ్తాడమ్మా అని అంటే, సరే నువ్వే ఏదన్నా ఒకటి చేసి చదువుకున్న పిల్లవు కదా బస్ ఎక్కిరా అమ్మా అని చెప్తే, సర్లే డాడీ అని నేను సాయంత్రం ఫోన్ చేస్తలే అని. సాయంత్రం ఫోన్ చేసి వాళ్ళ అమ్మతో మాట్లాడితే వాళ్ళమ్మ, అమ్మ నువ్వు ఒక్కదాన్ని ఎందుకు అక్కడ, వాడిని వదిలేసి పోయిండు, నువ్వు రా తల్లి, మేము ఉన్నాం చదువుకుంటాం, నువ్వు ఇంటికి రా అమ్మ అని అంటే, అమ్మ సర్లే వస్తలే కానీ చదువుకుంటానని, తెల్లవారుజామున 5 గంటల బస్సు ఉందాక సర్లే అని చెప్పి అన్ని చదువుకున్నాను. చదువుకున్నాక తీరా పొద్దుపూట వాళ్ళు అమ్మాయి ఫోన్ చేసి వాళ్ళ అత్త, పిల్లగాడి వాళ్ళ అత్త, పిల్లగాడి తల్లి, పిల్లగాడి అన్న, వాళ్ళందరూ నానా బూతులు తెచ్చి నా పిల్లని మానసికంగా హింసించారు. ఇటు చెప్పుకోలేక నా బిడ్డ అక్కడ అల్లాడిపోయింది. నా తండ్రిని తిట్టాడు, నా తండ్రి ఎవరింటికి పోడు, ఎవరితో మాటపడ్డు, మా అమ్మలని తిట్టాడు, ఇటు నన్ను వేధించుతారు, ఇక నేను ఎందుకు బతికే అని చెప్పేసి నాకు ఫోన్ చేసి సారీ డాడీ అని. అమ్మ ఏందమ్మా సారీ ఏందమ్మా అనేసరికి ఫోన్ కట్ చేసి ఇంక ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తర్లే. మా బొమ్మ అనేది మా మేనమామ కొడుకుంటే చిన్న ఇట్లా చేసింది అని అంటే, నెంబర్ చెప్పా నేను చేస్తాను. ఆ చిన్నోడికి నెంబర్ చెప్తే ఆ చిన్నోడు ఫోన్ చేసాడు. ఆ చిన్నోడు కూడా సారీ మా అన్నది. ఎమ్మడి మా బావ అంటే, బావ ఇట్లా సంగతి పిల్ల ఇట్లా భయపడుతుంది అని అంటే, నువ్వు పోయి పిటిషన్ పోరా అని మా బావ చెప్పాడు. ఈలోపు మీటింగ్ జరుగుతుంది మా పని స్టేషన్ కాడ. అది అయ్యేసరికి 1 గంట పట్టింది. మేము పిటిషన్ ఇవ్వేసరికి వాళ్ళు పిల్లగాడోళ్ళు వాళ్ళు వచ్చారు. వాళ్ళు నన్ను స్టేషన్ కాడ ఎట్ట పడితే అట్ట తిడతాంటారు. పోలీసు వాళ్ళు బయటకు పోవాలి. కేసు పెట్టాం, పిటిషన్ ఇచ్చాం. పిటిషన్ ఇచ్చి మేము బయట కూర్చోపోండి బాబు అని మాకు చెప్పేసరికి విశాఖపట్నం నుంచి ఫోన్ చేసాము ఎస్ఐ గారు. రమ్య వాళ్ళ డాడీ మీ భాస్కర్ అని అంటే, అవును సార్ అన్న, మీ అమ్మాయి ఊరు పెట్టుకొని చనిపోయింది అన్న. ఇక నేను లభోదీపాలు ఏడుస్తుంటాం. మా చెల్లి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఉంటే నరేష్ అనే వ్యక్తి మా చెల్లెను ప్రేమిస్తున్నా అని వేధిస్తుంటే వైజాగ్ తీసుకెళ్ళి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా అని బెదిరిస్తే సరే అని పెళ్లి చేసుకుంటే 4-5 రోజులు వాడుకొని మా చెల్లెని అక్కడ వదిలేసి డబ్బు నగలతోటి పారిపోయి వచ్చాడు. మా చెల్లె ఏడుస్తూ ఉండగా వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఫోన్ చేసి నువ్వు ఊళ్ళోకి వస్తే నిన్ను చంపేస్తామని బెదిరిస్తే మా చెల్లె ఏం చేయాలో తెలియక ఊరేసుకొని చనిపోయింది. కాబట్టి మీరు మా చెల్లెకి న్యాయం చేయాలి మరియు మా కుటుంబానికి అండగా ఉండాలి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.